మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినము నీవు నడిపించినందుకై స్తోత్రాలు. ఈ దినము మీ కనికరం చూపించినందుకై మీకు స్తోత్రాలు. నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాటల కొరకై స్తోత్రాలు. నీ పాద సన్నిధిలో నాయన ఈ దినము ప్రారంభ ప్రార్థనలో, స్తుతి కీర్తనలు పాడుటలో, దేవా మొదటి వాక్య పరిచర్యలో, కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో, బలారాధనలో సాయం చేసి నడిపించారు. అందుకొరకై స్తుతిస్తున్నాం. తిరిగి మా తండ్రి, ఇదిగో నాయనా, నీ ప్రజలు ఈ సేవ కొరకు సిద్ధపరిచిన ఈవులను దీవించండి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని సెలవిచ్చారు. అటువంటి ప్రతిఫలము నీ బిడ్డలకు రెట్టింపును మీరు దయచేయండి. నీ పట్ల వారు చూపిన గౌరవము, సన్మానము ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని బట్టి మీ ఐశ్వర్యము చొప్పున మీరు కరుణించండి. తిరిగి సమయమందు నీ వాక్యము కొరకు నిలిచి ఉన్న వారిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. మీ మాటలు మాతో మాట్లాడితే మా జీవితాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. మీరు మమ్మల్ని దర్శించి మీ కనికరం చూపించి కార్యాలు జరిగించుమని యేసయ్య పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులరా, గడిచిన వారము మనం దేని గురించో విన్నట్టున్నాము. ఏమ్మా? దిద్దుబాటును గురించి మనం విన్నాం. దిద్దుబాటును అసహించుకునేవారు, దిద్దుబాటును ప్రేమించేవారు ఉంటారు. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనలను ప్రేమించాడు. మనం దేవుని ప్రేమించితిమని కాదు, దేవుడే మనలను ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించాడు గనక మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన మనలను ప్రేమించాడు గనక మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. అయితే ఆయన మనలను ఎంతగా ప్రేమించాడో మనము ఊహించలేము, అర్థం చేసుకోలేము. ఒకవేళ అర్థం చేసుకోవాలంటే మన జీవితాలు కూడా సరిపోవు. కానీ మనము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం. మనందరి జీవితకాలంలో దేవుడు మన హృదయంలో ఒకటే కోరుకుంటాం. మనం ఎప్పుడు ఏ టైంలోనైనా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి స్పాట్లో ఇమీడియట్లుగా మనకు ఆ పని చేయాలి అని మనం అందరికి కూడా ఆశపడతాం. బ్యాంకు కాడకి వెళ్ళినా కూడా పని వెంటనే కావాలి అని మనం కోరుకుంటాం. మనకంటే క్యూలో ముందెవరు ఉండకూడదు. మనం పోయలే ఖాళీగా ఉండాలా, మేనేజరు, క్యాషియర్, అసిస్టెంట్ మేనేజర్ మన కోసం రెడీగా ఉండాలా అని మనం కోరుకుంటాం. తర్వాత ఏ కొట్టుకాడికి పోయినా కూడా మనం మొదలుని అందరు పక్కకి వెళ్ళి మనకి ముందు అవకాశం ఇవ్వాలని కోరుకుంటాం. ఇది మానవుని యొక్క సహజం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ప్రతి ఒక్కరిలో గుర్తుండాలి, నాకు పోయిన దగ్గర వెంటనే పని అవ్వాలనేటువంటిది మన యొక్క ఉద్దేశం అన్నమాట. పోనీ అలా జరుగుతుందా? జరగదు. అందుచేత మన జీవితంలో ఇప్పటి వరకు దేవుడు నా హృదయంలో ఈ తలంపులు పెట్టలేదు. కానీ ఈ దినమున దేవుడు పెట్టిన తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మందిరం గురించి ఎప్పుడు చెప్పాను? నా మందిరము అంతకుముందు వారు ఇప్పుడు చెప్పినట్టున్నాను, సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని. ఆ మందిరంలో నివసించేటువంటి మనము దిద్దుబాటు గురించి పోయిన వారం విన్నాం. దానికి కంటిన్యూషన్గా ఈరోజు దేవుని
మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం ఎలా చూస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఈ వాక్యం ద్వారా కొంచెం నా మీద మీకు కోపం రావచ్చు, రానివ్వండి. ఉరిని చూడాలని చెప్పి అనిపించవచ్చు, చూడండి. తర్వాత కొంచెం దెబ్బలు తగిలినట్లుగా అనిపిస్తాయి, తగిలితే ఓర్చుకోండి. అల్టిమేట్గా దేవుడు తాను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎదుట ఎప్పుడు కూడా మనకు విపరీతమైన బాధ కలిగించే విషయం, విపరీతమైన కోపం కలిగించే విషయం ఏంటంటే, మనం చేసేటువంటి దాన్ని ఇది తప్పు అని ఇంకోటి చెప్పకూడదు. మనం చేసే పని ఇది తప్పు అని చెప్పకూడదు, దాన్ని వీలైతే పొగడాల, అంతే తప్ప తప్పు అని చెప్పకూడదు. మనం వెళ్ళే మార్గం ఏదైనా కూడా మనం చెప్పేవాడు ఏం చెప్పకూడదు, చెప్పాలి. నువ్వు చేసే పని మంచిది, మరి మంచిది కాదు అని చెప్పకూడదు. తర్వాత మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే, మీరు వండిన కూర బాగలేదు అనకూడదు, మీరు ఎక్కడున్నా తినాలి నోరు మూసుకొని. కాబట్టి మీ సెలక్షను పిల్లలు మీరు ఏది గుంట తీసుకోవాలా, వాళ్ళు ఇది కాదంటే ఒప్పుకోరు. మనందరి జీవితంలో కూడా ఇదే అనుదిన జీవితంలో జరుగుతూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మనకేది ఇష్టమో దాని గురించి చెప్పడం, ఆయనకేది ఇష్టమో దాని గురించి చెప్తాడు. దేవుని ప్రవక్తకు మిగతా ప్రవక్తలకు ఉన్న తేడా ఏంటంటే, మిగతా ప్రవక్తల దగ్గరేమో మనకు కావలసినటువంటి సమాచారం దొరికింది, దేవుని ప్రవక్త దగ్గరేమో మన కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడో అది దొరికింది అనమాట. మనం కోరుకున్నది మనకు దొరకదు, దేవుడు సిద్ధపరిచింది దొరుకుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరము పట్ల మనము ఏ రీతిగా ప్రవర్తించాలి? ఆ మధ్యకాలంలో మనము తరచుగా ధ్యానం చేసాం, నీవు నీ దేవుడైన యెహోవా మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అది మనకి సింపుల్గా అలవాటు అయిపోయింది. దానిలో ఆ యొక్క వచ్చిన మనం తీవ్రంగా తీసుకోవట్లా. ఆ వచ్చిన ఎలా తీసుకోవట్లేదు, మనం తీవ్రంగా తీసుకోవట్లేదు, మామూలుగా సింపుల్గా తీసుకుంటున్నాం. ఉంది, ఓహో ఉంది, ఉందిలే, అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రెస్పాన్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే, ఈరోజు మీరు అందరూ తీసుకోండి యెషయా గ్రంథం 58, యెషయా గ్రంథము 58. అందరూ తీసుకొని 9వ వచనం బిగ్గరగా చదవండి. చాలు. ఇది మనందరం కోరుకుంటాం. ఈ వచనంలో ఏముందంటే, యెహోవా అంటే అప్పుడు అని ఈ యొక్క వచనం ప్రారంభించబడుతుంది. ఎప్పుడు? అప్పుడు అనే ప్రశ్న, ఆ మాట మనం విన్నప్పుడు ఎప్పుడు అనే ప్రశ్న మనకు రావాలి. అప్పుడు అని వ్రాయబడింది. అప్పుడు అని చెప్పానంటే పైన ఉపవాస సంబంధమైన భక్తి జీవితం గురించి వ్రాయబడి ఉంటుంది. దానిలో ఆయనకి ఇష్టమైన ఉపవాసం గురించి రాయబడి ఉంది. మనం చేసే ఉపవాసాలు ఏంటి చెప్పాలా? మనం చేసే ఉపవాసాలు మనకిష్టమైనవి, మనకు నచ్చిన పద్ధతిలో, మనం అనుకున్న రీతిలో మనం జరిగిస్తాం. ఎలా చేస్తాం మనం? చెప్పండి, ఇప్పుడు నేను చెప్పండి. మన ఉపవాసం ఎలా చేస్తాం? మనం అనుకున్నట్టు, మనకి వీలైనట్టుగా, మనకు నచ్చినట్టుగా మనము చేస్తాం. దేవుడు ఎప్పుడు కూడా
మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే ఆయన మన విషయంలో మౌనంగానే ఉంటాడు. ఆయన ఉపవాస ప్రార్థన గురించి, ఆ ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి, వారి దృష్టి దేని మీద ఉండాలి, వారి ఆశ దేని మీద ఉండాలి అన్న విషయం అక్కడ చెప్పుకొచ్చాడు. అవన్నీ చేస్తే అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు మొరపెట్టగా ఆయన, చెప్పండి, నేను ఉన్నానను అని రాయబడి ఉంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము ఎప్పుడు కూడా శక్తి కలిగినవే. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందుచేత నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగంలో ఈరోజు నేను ఎంచుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చే దీవెనలు మొత్తం అక్కడ రాయబడి ఉన్నాయి. మనం చేయాల్సినటువంటి వాటి గురించి చెప్పాడు, దేవుడు చేసే వాటి గురించి కూడా చెప్పాడు. అయితే మందిరం విషయంలో పర్టికులర్గా దేవుడు మాట్లాడాడు. మందిరం విషయంలో 13వ వచనం మీరు చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు కోపం వచ్చినప్పుడు పాటలు పాడతాం మనం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఇంకా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. దేవుడు యేసులో ఆనందం లేదని చెప్పలా. నీవు యెహోవా యందు ఆనందిస్తావు, తప్పనిసరిగా ఆనందిస్తావు. ఎప్పుడంటే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు. ఈ మాటలు నేను మీతో మాట్లాడడం లేదు. 13వ వచనంలో ఏమీ చేయకూడదనుంది. నాకు సింగిల్ లైన్లో చెప్పండి. నీకు ఇష్టమైన పనులు చేయకయు అని ఉంది. ఏముంది అక్కడ? మళ్ళీ చెప్పండి అన్నమాట గట్టిగా. అని ఎవరెవరితో అంటున్నాడు? ఎవరెవరితో అంటున్నారు? దేవుడు తన ప్రజలతో అంటున్నాడు. విశ్రాంతి దినమున ఏ పనులు చేయకూడదు? నీకు ఇష్టమైన పనులు అంటే చెప్పండి, మీరే చెప్పండి. మీకు ఇష్టమైన పనులు అంటే ఏంటి చెప్పండి. నేను ఒక్కొక్కటి చెబితే మీరందరూ ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోతారు. ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. అంత తీవ్రంగా నేను మాట్లాడని చెప్పి అనుకోవట్లేదు. ఎందుకంటే తండ్రి ఎలా ఉంటాడంటే, కోపం వచ్చి పుల్ల ఇంతెత్తునెత్తాడు కానీ పిల్లోడి పిర్ర మీద దెబ్బ చిన్నగా తగిలింది. ఎందుకంటే కొడుతుంది వాడు చావాలని కాదు, బాగుపడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్రాంతి దినమున నీకు ఇష్టమైన పనులు చేయక, లోక వార్తలు చెప్పుకొనక. ఈ రోజున పరిశుద్ధ ఆదివారపు దినమున మనము ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని గంటల సమయం? పగలు 12 గంటల సమయం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం దేవుని మందిలో గడిపే సమయం ఎంత?
చెప్పండి. నేను మాట్లాడి తెలుగే కదా విజయ్? చెప్పండి, తెలుగే మాట్లాడుతున్నా. దేవుని మందిరం గడిపే సమయం ఎంత? 10 నుంచి 1:30 వరకు, అంటే 3:30 గంట. 12 గంటల్లో 3:30 గంట దేవునితో గడిపి ఉండే సమయం మనం ఎంచుకున్నాం, అంతే కదమ్మా? ఎంచుకున్నాం. 12 గంటల్లో 3:30 గంట పోతే ఎంత ఉంది ఇంకా? చెప్పండి. అందుకే ముందుగా చెప్పాను నేను, మీరు నన్ను ఉరి చుట్టాలనుకుంటే చూడండి, తిట్టాలనుకుంటే తిట్టండి, కొట్టాలనుకున్నా కొట్టండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఇర్మియా చెప్తున్నాడు, నేను నీకు చెప్పిన మాటల్లో ఒకటి కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు చెప్పమంటున్నాడు, ఒకటి కూడా వదిలిపెట్టకుండా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో మనము గడిపే సమయం పట్ల, దేవుని మందిరము పట్ల, ఆరాధన పట్ల మన గౌరవం ఎలా ఉంది? మన గౌరవం ఎలా ఉంది? ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీరు ఇప్పుడు మీ పక్కడు గురించి ఆలోచించబాకండి. వాళ్ళు ఆలస్యంగా వచ్చారు, ఈ వాక్యం వాళ్ళకి, వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నారు, ఈ వాక్యం వాళ్ళకని కాదు. ఇక్కడ ఉన్నావు కనుక ఇది నీకే, ఇక్కడ ఉన్నాను కనుక ఇది నాకే. ఇక్కడ లేని వారికి దీనికి సంబంధం లేదు. నా ప్రియ దేవుని సంఘం ఆలకించండి, అర్థం చేసుకోండి. ఎప్పుడు యేసులో మనం ఆనందిస్తాం, ఎప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు నిండు మనసుతో ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటామంటే, ఆయన అంటున్నాడు, వారం అంతా ఎలా ఉంటావో నా విశ్రాంతి దినమున, నా విశ్రాంతి దినమున నాకు ఇష్టమైనది నీవు చేయాలి. నీకు ఇష్టమైన పనులు మానుకోవాలి. సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే, వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైనదని నీవు ఊరకుండిన ఎడల, చదవండి, విశ్రాంతి దినము, చూడండి, ఆదివారం వస్తుంది అని చెప్పానంటే దాని పట్ల ఎలా ఉండాలి మనం? విశ్రాంతి దినము ఏమన్నది? మనోహరమైనది. ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, అది ఉందా? ఫోన్ లైన్ కూడా చూడండి, అదే చూడండి, అంతేనా? బ్యూటిఫుల్లేనా? అంటే మనోహరం అన్నది అది ఒక అందమైనటువంటిది. అది ఎంత అందమైనది అని చెప్పానంటే, ఆ విశ్రాంతి దినము మన హృదయంలో దాని పట్ల మన ప్రవర్తన ఎలా ఉందని చెప్పినదంటే, ఇప్పుడు మందిరాలు సత్రవులుగా మారిపోయినాయి. సత్రం అంటే అర్థం ఏంది? ఏమో చెప్పండి, సత్రం అంటే అర్థం ఏంటి? నా మీద కోపం వచ్చింది మీకు, నాకు తెలుసు ఆ సంగతి. ఈరోజు వర్తమానం ద్వారా ఖచ్చితంగా మీకు కోపం వచ్చిన సంగతి తెలుసు నాకు. కానీ ఏం చేద్దాం, తప్పదు. ఇర్మియా అంటున్నాడు, దేవా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. దేనికి? నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. చెప్పక మానలేదు. వాళ్ళే తిడుతున్నారు నన్ను, వాళ్ళే కొడుతున్నారు నన్ను అని చెప్పానని దేవుని సాడీలు చెప్తున్నాడు. కాబట్టి విశ్రాంతి దినము మనోహరమైనదని, అది యెహోవాకు ప్రతిష్ఠిత దినము. ఎస్పెషల్గా ఏంటిది అది? ప్రతిష్ఠిత దినము. ప్రతిష్ఠిత అంటే అర్థం ఏంటి? ఒక వస్తువుని తీసుకొచ్చి ఆ దినాలు ఏం చేస్తారని చెప్పానంటే, యెహోవాకు ప్రతిష్ఠించేవాళ్ళు. ఏమా అంటే అది ఆ రోజు నుంచి అది యెహోవాకు చెందింది అని అర్థం అన్నమాట. నీ జీవితంలో విశ్రాంతి దినం అనేటువంటిది యెహోవాకు ఏ దినం? అది ప్రతిష్ఠిత దినం. కాకపోతే మిగతా 6 రోజుల కంటే కూడా మనకి ఈ రోజు ఎక్కువ పనులు పెట్టుకుంటాం. మనం ఒంటి పనులు, ఇంటి పనులు, పంటి పనులు, బయట పనులు, ఎన్ని పనులు పెట్టుకుంటాం. జాగ్రత్త నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు తప్ప మన జీవితాలు బాగుపడటానికి ఎవరు చెప్పడం మనకి? ఇంకా మన బ్రతుకులు ఏం చేసుకోవాలి? మనం దిద్దుకోవాలి. ఎంతకాలము
మన బ్రతుకులు అస్థిరంగా ఉంటాయి. ఎంతకాలము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు టయానికి వెళ్తారు, రైలుకి వెళ్ళే వాళ్ళు టయానికి వెళ్తారు, బడికి వెళ్ళే వాళ్ళు టయానికి వెళ్తారు. ఏ పనికి పోయేవాళ్ళు కదా చూడండి ఎలా వెళ్తారు. మన మందిరానికి టైం లేదు, మన మందిరానికి క్రమం లేదు, మన మందిరానికి పద్ధతి లేదు. నా ప్రియ స్నేహితులారా, నేను చాలా వేదంతో మాట్లాడుతున్నాను, మీరు ఏమైనా అనుకోండి. అందుచేత ఎందుకు యేసులో మనము ఆనందించలేకపోతున్నాం? ఎందుకు యేసులో మనము సంతోషించలేకపోతున్నాం? మనకిష్టమైన పనులు మానుకోవట్లేదు, మనకిష్టమైనటువంటి పనులు మానుకోవట్లేదు. దేవునికి ఇష్టమైన పనులు చేసే విషయంలో మనం స్థిరంగా లేవు. ఎలా వాగ్దానం స్వతంత్రం అవుతాయి మనకి? ఎలాగా వాగ్దానాలు మనం పొందుతాం? సుమారు 25-30 లక్షల మంది ప్రజలు, వారిలో 6 లక్షల మంది సైన్యము. దేవుడు చెప్పాడు, మోషే వేళల్లో వీళ్ళందరిని వాగ్దాన దేశం తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ వేళల్లో 2 వెళ్తారని చెప్పాడు. ఎందుకంటే వారి యొక్క ప్రయాణము దేవునికి ఇష్టమైన వాటి మీద దృష్టి లేదు. వారికి ఇష్టమైనటువంటి వాటిని, వారికి పుట్టినటువంటి దురాశ కొలది వాటిని అడుగుచూ వచ్చారట. వారు అరణ్యములో యెహోవాను ఎన్నో మారులు శోధించారంట. వాళ్ళు ఎన్నో మారులు శోధించారు. నా ప్రియ దేవుని సంగమా, ఆలకించండి, అర్థం చేసుకోండి. ఈ విశ్రాంతి దినము ఇది మనోహరమైనది, ఇది మనోహరమైనది. తర్వాత ఇది ప్రతిష్ఠిత దినము. తర్వాత అది ఘనమైనది, ఘనమైనది. యెహోవాను ఘనపరచడం అంటే ఏంటి? ఘనమైనది అని చెప్పానంటే పాట పాడటం కాదు, ఘనమైనవి నీ కార్యములని. నీ హృదయంలో ఆ ఆరాధన సమయమును, ఆ యొక్క దినమును నీవెలా భావించాలి? దాన్ని ఎలా భావించాలి? దాన్ని ఘనమైనది, ఘనమైనది. నీవు ఎప్పుడు దాన్ని కోల్పోతావంటే దానికంటే ఘనమైంది నీకేదో ఉంది ఇంకోటి, దానికంటే మనోహరమైంది నీకేదో ఉంది ఇంకోటి, దీనికంటే ఇష్టమైంది నీకు ఇంకోటి ఏదో ఉంది, అందుకే దీని కాదని దానికి వెళ్తావు. నా ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మీకు వినడానికి ఎలా ఉంది, కానీ నాకు చెప్పడానికి భయం, రెస్పాండ్ ఎలా ఉంటుందోనని. నిజంగా భయపడుతున్నా నేను. ఇలాంటి చెప్పాలంటే ధైర్యం కూడా కావాలి, కానీ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు తప్పదు. అందుకు ఘనమైన అనుకొని దానిని ఘనముగా ఆచరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఆచరించాలి? ఘనముగా ఆచరించాలి. ఘనముగా ఆచరించడం అంటే ఆలోచన చేయండి. దేవుని మందిరం పట్ల మన వైఖరి, దేవుని సన్నిధి పట్ల మన పద్ధతి, ప్రార్థనా సమయం పట్ల మన వైఖరి ఏ రీతిగా ఉంది ఈరోజు? ఎలా దేవుడు మనకు తోడుగా ఉంటాడు? ఎలా మనము మొరపెట్టగా వెంటనే ఆయన మన ప్రార్థన వినాలని కోరుకుంటామే? ప్రభువా, హాస్పిటల్కి వెళ్లకుండా నాకు ఈ రోగము తగ్గించు, నీ మీద ఆధారపడుతున్నా చెప్పని అంటావే. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడికి కనబడుతున్నావా? ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని పట్ల ఆశ ఉందా? ఆకలి ఉందా? ఇదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా, చూడ ఎన్నో వచ్చిన అది 4 నుంచా 3 నుంచా? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చాలు.
ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ఆయన ఎవరు? నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు. అద్వితీయుడు అంటే ఏమ్మా? ఆయన మొదటివాడు. నీ జీవితంలో మొదటిగా గౌరవించాల్సిన వ్యక్తి ఆయనే. మొదటిగా మాట వినాల్సిన వ్యక్తి ఆయనే. ఆయన మాటను కాదని, ఆయన చిత్తమును కాదని ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనము ఎవరి కారణాల వారని చెప్పుకోవచ్చు, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి మనకి. కానీ నా ప్రియ దేవుని బిడ్డ, దేవుని తీర్పులు వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేం. భరించి ఏడవటం తప్ప చేయలేం. దేవుని ముందు నిలబడి ధైర్యముగా మన సాక్ష్యముని గురించి చెప్పలేం. హిజ్కియా వలె మనం అడగలేం. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని ముందు ఏం పెట్టాడు? వెళ్ళి తన జీవితం పెట్టాడు ఆయన ముందు. దేవా, దేవుని సేవ విషయంలో, మందిరము విషయములో, ధర్మశాస్త్రము విషయములో, పరిపాలన విషయములో నేను ధర్మశాస్త్రమును అనుసరించి నీ వాక్యమును బట్టి ఎంత యథార్థ హృదయముతో నేను ఇట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకో. అక్కడ హిజ్కియా నా పాపాన్ని క్షమించమల్లా ఏమన్నాడు? తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకుంటే పరలోకమందున సింహాసనము కదిలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్నీటితో ప్రార్థించే సమయం కదిలించును మన దేవుని హృదయం. కన్నీటితో ప్రార్థించే సమయం కలిగించును మన దేవుని హృదయం. కదిలించును దైవ సింహాసనం, కదిలించును దైవ సింహాసనం. ఆత్మకార్యము కలిగించును ఆత్మకార్యము. ప్రార్థన జీవితము సాధన చేయుము. ప్రార్థన జీవితము. హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడిచి దేవుని పాదాల దగ్గర ఏం పెట్టాడండి? తన యథార్థమైన జీవితాన్ని పెట్టాడు. ఈరోజు అడుగుతున్నా నేను, మనకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించిన యథార్థమైన జీవితం మన దగ్గర ఉందా? మన దగ్గర ఉంటే ఆయన ముందు పెట్టండి. ఆయన దాన్ని చూస్తాడు. అది యథార్థమైంది అయితే యెషయా వచ్చి చెప్పాడు, హిజ్కియా నీవు మరణిస్తున్నావు, చచ్చిపోతావు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. యెషయా ఆ సమాచారం చెప్పి నడిమిశాలలో ఉన్నాడంట. అంటే ఇల్లు కూడా పూర్తిగా దాంట్లా. పరలోకము నుండి, పరలోకం ఎంత ఎత్తులో ఉంది? ఒక రాకెట్ వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు చెబుతారు? 5 లక్షల కాంతి సంవత్సరాలను ఇది పట్టిద్ది అంటారు ఆకాశానికి వెళ్ళాలంటే, శూన్యంలోకి వెళ్ళాలంటే. మరి అక్కడి నుంచి మాట ఎంతసేపట్లో వచ్చింది? చెప్పండి, ఎంతసేపట్లో వచ్చింది? ఈ ప్రపంచంలో అత్యంతమైన వేగంగా ప్రయాణించేది ఏంటో తెలుసా మీకు? ఏమా? రాకెట్లు, హెలికాప్టర్లు, విమానాలు ఉన్నాయి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలా
కలిసి ఉండలేదని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమ. హల్లెలూయా. అన్నిటికంటే కూడా దేవుని వాక్యము వేగముగా పరిగెత్తుతుంది. ఎక్కడి నుంచి? కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో నుంచి కూడా ఆయన మాట్లాడితే సెకండ్స్లో భూమికి చేరుతుంది. యెషయా సమాచారం చెప్పి నడిమిశాల కూడా దాటలేదు, కానీ వెంటనే జవాబు వచ్చింది. హిజ్కియా, నేను కన్నీళ్ళు విడుచుట చూచితిని. ఈ ప్రార్థన నేను హిజ్కియాలో 2 ప్రార్థనలు రాయబడ్డాయి రికార్డెడ్గా. ఒకటి వ్యక్తిగతంగా రోగం వచ్చినప్పుడు, రెండోది దేశం మీదకి అష్షూరు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు. సమాధానం ఎన్ని రోజులకు వచ్చింది చెప్పండి? ఎన్ని రోజులకు వచ్చింది? ఇమ్మీడియట్లీగా వచ్చింది, స్పాట్లో వచ్చింది. మరి ఇప్పుడు యెషయా 58:9 హిజ్కియాకు మనం పోల్చొచ్చా? చెప్పండి, పోల్చొచ్చా? నేను చెప్పింది చెప్పండి, మీరు పోల్చొచ్చా అని అడుగుతున్నా. పోల్చొచ్చు కదా. అప్పుడు అని చెప్పానంటే ఎప్పుడు? హిజ్కియా పై వాక్యాన్ని బట్టి, క్రింద వాక్యాన్ని బట్టి ఆయన జీవించాడు గనక, ఆయన పిలువగా, ఆయన మొరపెట్టగా ఇదిగో నేను ఉన్నాను అంటాడంట ఆయన. ఇలాంటి సంబంధం ఎప్పుడు ఏర్పడుతుందో మనకి? దేవుని మందిరం పట్ల గౌరవమే దేవుని మీద గౌరవం, దేవుని సేవకుని పట్ల గౌరవమే దేవుని మందిరం మీద గౌరవం. దీన్ని మనము ఎలా చూస్తున్నామంటే, ఇది మనోహరమైనదిగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇంట్లో పెద్ద స్క్రీన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని ఎల్సీడీలు కదా, పెద్ద పెద్ద టీవీలు అనమాట. అవి మనకు మనోహరంగా అయిన ఉన్నో తెలియదు. తర్వాత అసలు ఇది ఏ దినం? ప్రతిష్ఠిత దినం. అంటే దీంట్లో ఇక మార్పులు చేర్పులే ఉండవు, దీంట్లో సర్దుబాట్లే ఉండవు, దిద్దుబాట్లు మరి ఇందుట్లో ఏమీ కూడా వెసులుబాట్లు ఉండవు. దాని పట్ల మనకిచ్చిన సమయమును బట్టి, ఆ మందిరం పట్ల, మందిరంలో జరిగే కార్యాల పట్ల అది ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించాలి, ఘనముగా ఆచరించాలి. పెళ్ళి బాగా జరిగిందంటే అర్థం ఏంటి? పెళ్ళి బాగా జరిగిందంటే అర్థం ఏంటి? ఆ పెళ్ళికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారముగా సమయము, కాలము అన్నీ కూడా ప్రార్థన, పాటలు, వాక్యము, హెచ్చరికలు, కార్యక్రమాలు ఒక సిస్టమ్ ప్రకారముగా టైం ప్రకారం జరిగితే పెళ్ళి జరిగినట్టు, బాగా జరిగినట్టు. ఏమ్మా, ఇప్పుడు పెళ్ళి ఎక్కడ జరుగుతున్నాయి? ఇంక చెప్పేదేముంది? ఇంకా దాన్ని చెప్పేదేం లేదు. ఎందుకంటే మీకు తెలియకపోతేనా నేను చెప్పేది. వివాహం కూడా ఘనమైంది, వివాహం కూడా అన్ని విషయాలు ఘనమైంది. నేను అంటాను అంతకంటే ఇది ఘనమైంది. ఏది చెప్పండి? అందుకంటే ఇది ఘనమైంది. మీకు సంగతి తెలుసా? ఆదివారాలు పెళ్ళి చెప్తారు కొంతమంది. నాకు పెళ్ళి చేయాలి పాస్టర్ గారు అని చెప్పానని నేను చెప్తా ఏంటంటే 2:30 తర్వాతే నాకు వీలవుతుంది. ఎట్ట పాస్టర్ గారు, ఎట్ట 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 ఎట్టకట్ట ఒత్తి నెట్టి పెసరబెట్టి చేయాలని. ఆ పప్పులు ఉడకో అసలు నా దగ్గరికి తేవాలండి నేను ఉన్నంతకాలం. తర్వాత ఇక్కడ మరి మీకు నచ్చినటువంటి వాళ్ళు ఉంటారో, లేకపోతే దేవుడి మెచ్చినట్టు ఉంటారో నాకు తెలియదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠిత దినము ఘనమైనదని దాన్ని ఎలా ఆచరించాలి? మనం ఘనముగా ఆచరించాలి. ఆ మందిరానికి మనం వెళ్ళటం కానీ, మరి సమయ పాలన కానీ, కార్యక్రమాల్లో కానీ, ప్రతి కార్యక్రమంలో నేను ఉండాలి. నేను ప్రారంభ ప్రార్థనలో కనబడాలి, ఆశీర్వాద ప్రార్థన అందుకొని తిరిగి వెళ్ళాలి. ఈ కార్యాల్లో నా దృష్టి, నా మనసు, నా యొక్క ఊహ, నా ఉద్దేశము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మీద ఉండాలి. ఇలాగ మనం బ్రతకాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని విషయంలో తీర్మానాలు ఎంత గొప్పగా ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే, తర్వాత అంటున్నాడు, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు. వ్యాపారం అంటే ఏంటిది? విశ్రాంతి దినాన నాకు తెలిసి కూలి పని కూడా వ్యాపారమే. వాళ్ళు వస్తువు తీసుకొచ్చి వస్తువు ఇచ్చి డబ్బులు తీసుకుంటారు, వ్యాపారం. మనం శ్రమను ఖర్చు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాం, ఇది కూడా వ్యాపారమే కదా. వ్యాపారం కాకుండా ఉంది, అన్ని వ్యాపారాలే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ విశ్రాంతి దినమున మనం కనుక కోల్పోవలసి వస్తే, దేనికోసం కోల్పోవాలంటే ఒకరి ప్రాణాన్ని కాపాడడానికి మీరు మానేయండి. ఒకరి దెబ్బ తగిలింది, సమస్య వచ్చింది, మీరే కాపాడాలి, మీ మీద బాధ్యత ఉంది. మీరు ఆరాధనకు రాకపోయినా ఆ వ్యక్తికి రక్తం ఇవ్వండి, ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి, హాస్పిటాలిటీ ఇవ్వండి. దేవుడు మెచ్చుకుంటాడు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఎవని గాడిదైనా గొర్రెైనా కోతులు పెడితే తీయడా అనేసి ప్రభు చెప్పాడు. అంటే ఒక ప్రాణాన్ని మనము కాపాడాలి, అంతే తప్ప అనవసరమైన పనులు పెట్టుకొని మీకు ఇష్టమైనటువంటి పనులు, మీకు ఇష్టమైన పనులు అని వ్రాయబడింది అక్కడ. ఈ రోజున మన స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది? నా ప్రియ దేవుని బిడ్డ, మనం అర్థం చేసుకుంటే ఎంతగా దీవించబడతాం. కాబట్టి అయితే నేను ఇక్కడ నుంచి చెప్పటమే కానీ చేయడం చేయకపోవడం అనేది పూర్తిగా మీ ఇష్టం, అది నేను చెప్పేది కాదు. తర్వాత ఏమన్నానంటే, లోక వార్తలు చెప్పుకొనక, లోక వార్తలు చెప్పుకొనక. ఆరాధన జరిగేటప్పుడు కానీ ఉపవాస ప్రార్థనలు కానీ నేను బయట ఎవరు ఉండొద్దు అంటాను. నేను ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్తా వినండి, సమయం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు, ఒకళ్ళు అవసరం ఉండి వెళ్ళారు బయటికి, ఇంకొకడు అనికిడికి పోయారు. ఇద్దరు అటు కలిశారన్నమాట. కలిసి మీరు వెళ్ళిన పని మూసి నెమ్మడవుతారా? రారు. మన గ్రూపుకి ఏంది 10 లక్షలు, వాళ్ళకి 20 లక్షలు అంటగా. మనకేంది వడ్డీ ఎక్కువ పడిందంట, వాళ్ళకి వడ్డీ తక్కువ పడిందంటగా. ఏంది వ్యాపారాలు? నేను చెప్పిన నిజమా కదా? అది కానీ డ్వాక్రాది కానీ, పెళ్ళిళ్ళ వ్యవహారం కానీ, లేకపోతే ఇంకొక వ్యవహారం కానీ, ఆరాధన జరిగే సమయంలో మధ్యలో బయటికి వెళ్ళి నువ్వు ఇంకొక మనిషి దగ్గర ఆగేవంటే అయిపోయినట్టే. ఇంకొక ముచ్చట నీ మనసులోకి వచ్చి పడ్డట్టే, ఇంకొక సమస్య నీ జీవితంలోకి వచ్చి పడ్డట్టే. అందుకే ఆరాధనలో, కూటంలో నేను ఒకవేళ బయటికి వెళ్ళినా వచ్చినా స్పీడ్గా వస్తాను. ఎందుకని? నాకు తెలుసు. ఎందుకంటే నేనేమో అతీతుడిని కాదు. ఎవరొకరు పాస్టర్ గారు అన్నారనుకో, ఆగాలి, అప్పుడు సీరియస్గా ఉండకూడదు. మళ్ళీ అయినా ఆగమన్నాను, ఆకపోతే పో, అంత కోపం ఎందుకో పాస్టర్ గారికి అంటారు మళ్ళీ. అందుకని వినిన్నట్టుకు వచ్చేస్తుంటాను అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు, అపవాదికి చోటివ్వకుడి. నా ప్రభువును ఆరాధించే సమయం, నా ప్రభువును స్తుతించే సమయం, నా ప్రభు వాక్యము ధ్యానించే సమయం, మధ్యలో ఏది నాకు ఆటంకం రాకూడదు. మధ్యలో ఏది నా హృదయాన్ని కలిపిలి చేయకూడదు. మన హృదయమును ఆ రీతిగా సిద్ధపరచుకుంటే ఎందుకు దేవుడు మన హృదయాన్ని నింపడండి? ఎందుకు దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉండడు? మన ప్రవర్తన సరిగా లేదు. బయటికి వెళ్ళి, ఇంతకుముందు రోజుల్లో ఆదివారం ఎక్కడి నుంచో పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పిపోతే వారం అంతా ఆ వాక్యం ఆడుకున్నాడు ఇంటికాడ కూర్చొని అమ్మలక్కలో. పోయిన వారం పాస్టర్ గారు ఎస్తేరు గురించి చెప్పాడు. అప్పుడంట అటు జరిగిందంటే పిన్ని, ఇట్లా జరిగిందని చిన్నమ్మ, ఇట్లా అంట అసలు నా హృదయం అంతా కదిలిపోయింది అని చెప్పి ఎక్కడ చూసినా కూడా వారం అంతటా ఈ ముచ్చట జరిగేది. ఏ ముచ్చట చెప్పండి అమ్మా? అదే ధ్యానించడం అంటే. పాపం రావు చెప్పింది విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు 1 గంట వర్తమానం వస్తే 3-4 3-4 విషయాలు గుర్తుపెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి గుర్తున్నది వీళ్ళకి చెప్పేది ఒక ఆమె, ఈమె గుర్తున్నది ఆమె చెప్పేది ఒక ఆమె. మన పరిస్థితి ఇప్పుడు, పోయిన వారం ఏం చెప్పానంటే, పోయిన వారం
ఎటు కాసేపు అంటే ఆడే చెప్తాడు. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పానంటే నా ప్రియ దేవుని బిడ్డారా, మన పరిస్థితి, మన మనస్సు దేవుని వాక్యం మీద స్థిరంగా లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు కోసివేయబడిన తీగలు కాదు. యేసు అంటున్నాడు, ద్రాక్షవల్లి నేను, మీరు దానిలో ఉన్న తీగలు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అది మనోహరమైనదని మనం ఎంచాలి, ఘనమైనదని ఎంచాలి, ఘనముగా ఆచరించాలి. అందుకే మరి నేను కనుక కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం అనుకుంటే ఫోను సైలెంట్లో ఉంచిన బాల్ వేసి పెడతాను, లేదా స్విచ్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే మనం ఒకరోజు ఒక పూట స్విచ్ ఆపినందువల్ల ఈ భూమి తిరగబడిపోదు. మోడీని దీన్ని మరి దింపేసి ఇంకొకరి పైకి ఎక్కరో. ఒకరోజు సైలెంట్లో ఉంచుకున్నందువలన ఉన్న ప్రభుత్వం కూలిపోయి ఇంకో ప్రభుత్వం రాదు, ఏమీ కాదు. దాన్ని మాత్రం 24 hours లింకులో పెట్టుకుంటాం మనం. దేన్ని చెప్పండి, నమస్కారం, మీకు నమస్కారం పెట్టిందని చెప్పండి. 24 hours కూడా దేంతో లింకప్ అయి ఉంటాం మనం? దాంతోనే లింకప్ అయి ఉంటాం. దీంతో అసలు మనకు ఉండదు, అస్సలు ఉండదు మనకి. నా ప్రియ దేవుని సంగమా, లోక వార్తలు చెప్పుకోకుండా ఉండిన ఎడల, అంటే ఉండ్రో ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఉన్నత స్థలముల మీద నేను నిన్ను. ఈ వాగ్దానం అబద్ధం కాదు, ఈ వాగ్దానము నిజమే. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే పందెపు రంగములో ఒక వ్యక్తి ఏ రీతిగా పోరాడతాడో అటువంటి పోరాడే జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు మనకి అనుగ్రహించిన రక్షణ విషయంలో మనము పోరాట ప్రతిమను కలిగి ఉండాలి. మన విశ్వాసమును తప్పించడానికి సాతాను అనేకమైన మార్గాలు పూనుకుంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా రాత్రి చెప్పాను, నేను జర్నీ గురించి చెప్పాను. చాలామంది రాలేదు కనుక హృదయంలో భయం గల్లవాడు బండి ఎక్కాడు అనుకుంటాడు, 4 పన్ను చొంగులు పోయిందాక నాకు ఏం ఎదురు రాకూడదు అనుకుంటాడు, బళ్ళు ఏం అడ్డం రాకూడదు అనుకుంటాడు. అసలు కొత్తగా నేర్చుకున్నాడు అయితే హైవే ఎక్కకూడదు కూడా. కొంతమంది ఎన్ని సంవత్సరాలు బళ్ళు తోలినా కానీ ట్రాఫిక్ అంటే భయం, ట్రాఫిక్లో నా వాళ్ళు కాదులే అని చెప్పంటారు డ్రైవింగ్. ఇదే విశ్వాసంతో పోలుస్తున్నా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి నాకు ఏ ఆటంకం రాకూడదు, ఏ అభ్యంతరం రాకూడదు, ఏ ఇబ్బందులు రాకూడదు, ఏ సమస్యలు రాకూడదు. ఇది మందరు. నేను చెప్తున్నా, నీవు వాహనం తీసుకొని రోడ్డు ఎక్కావంటే ఎదురొచ్చేవాళ్ళు ఉంటారు, నిన్ను దాటిపోయేవాళ్ళు ఉంటారు, నువ్వు దాటిపోయేవాళ్ళు కూడా ఉంటారు, నీకు అడ్డంగా వచ్చేవాళ్ళు ఉంటారు, నిలువుగా వచ్చేవాళ్ళు ఉంటారు, ఎట్టబడ్డ వచ్చేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు అటు నుంచి వచ్చే చూడరు, ఇటే చూస్తా రోడ్డు దాటుతారు, అడుగుప్పుడు తలకాయ ఇలా వాడు వచ్చి గుద్దేస్తాడు. విశ్వాస యాత్రలో, విశ్వాస ప్రయాణంలో ఖచ్చితంగా ఎదురుగా ఆటంకాలు వస్తాయి, పక్క నుంచి వస్తాయి, ఇటు పక్క నుంచి వస్తాయి. తప్పించుకుంటూ వెళితేనే నువ్వు గమ్యస్థానము చేరగలవు. తప్పించుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నాకు ఏమి రాకూడదు అడ్డం అని చెప్పానంటే మరి నీకోసం రోడ్డు మొత్తం క్లీన్ చేస్తారండి పోలీసులు వచ్చి. చేయరు. ఈ విశ్వాస యాత్రలో ఖచ్చితంగా నిన్ను ఆటంకపరిచి, నీ ప్రయాణాన్ని ఆటంకపరిచేటువంటి, నీ విశ్వాస యాత్రను, నీ ప్రార్థన సమయాన్ని, ఆరాధన సమయాన్ని ఆటంకపరిచేటువంటివి అటు నుంచి ఇటు నుంచి ముందు నుంచి వెనక నుంచి వస్తానే ఉంటాయి. జ్ఞానంతో ఉండాలి, తప్పించుకుని వెళ్ళాలి. ట్రాఫిక్ చూసి భయపడకూడదు, వచ్చే బళ్ళు చూసి భయపడకూడదు. వివేకం కావాలి. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడంటే జ్ఞాన బలములకు ఆధారమగు ఆత్మ, వివేకములకు ఆధారమగు ఆత్మ. మనతో ఉండి నడిపిస్తాడు ఆయన. అదేమంటే మళ్ళీ కోపం అంతా పాడతాం, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను పెట్టవాడు. ఈ పాట ఎప్పుడు పాడతాం?
మోకరించి ఇంట్లో అసలు పాడడం మన మూతికాడికి మౌతుతే అప్పుడు పాడతాను. ఎందుకంటే మన పాడినాల్సిన దేవుడు కాదు, అందరిని సర్టిఫికెట్ ఇవ్వాలా, బాగుందా బాగలేదని చెప్పాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, నీవు యెహోవా యందు ఆనందిస్తావు. ఎందుకు ఆనందించలేకపోతున్నావు? నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు. యెహోవా సెలవిచ్చిన వాక్కు. దేవుడు కనపడితే అడగటానికి మన దగ్గర చాలా చాలా ప్రశ్నలు ఉంటాయి. అని అడుగుతాం. మన ఎన్ని చెప్పిన తర్వాత ఆయన అడగకుండా ఉంటే బాగుంటుంది. అడిగితే నిలబడలేదు, వెళ్ళిపోవడమే. దేవుడు కనుక ప్రశ్నిస్తే, హిజ్కియా ధన్యకరమైన జీవితం ఏంటంటే, హిజ్కియాని దేవుడు ప్రశ్న అడగలేదు, ప్రశ్న అడగల. హిజ్కియా జీవితం ధన్యమైపోయింది. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాక్యంతో పాటు దేవుని పట్ల మనం కలిగి ఉండాల్సిన విశ్వాసం గురించి కొన్ని మాటలు చెప్పి, ఈరోజు ప్రాసంగిలపాడు వాళ్ళకి పెట్టినటువంటి భోజనంలో కొంత తీసుకొచ్చాను, అది మీకు పెడదాం అనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనం రకరకాల కారణాలు చెప్పి ఫీల్ అవుతాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 14 వచనం నుంచి, అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక. ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును దాచి ముసలితనమున నీకు పోషకుడుగునని నయోమితో చెప్పిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీంట్లో మనకి 4 వ్యక్తులు కనిపిస్తారు. రూతు, నయోమి, బోయేజు, ఆ ఊరి ప్రజలు నయోమి, బోయేజు, రూతు. రూతు యొక్క విశ్వాసం గురించి నేను మీకు చెప్పాలి. ఈ మధ్య ఈ కొంతమంది ఏం చేస్తారని చెప్పానంటే, ఈ మత ఉన్మాదంతో ఉన్నారు కదా, కొంతమంది మాజీ క్రైస్తవులు తయారవుతున్నారు. మాజీ సైనికుల్లాగా. మాజీ క్రైస్తవు అంటే అర్థం చెప్పానంటే, మేము ఇంతకు ముందు యేసు ప్రభువుని నమ్ముకొని మేము సర్వం కూడా కోల్పోయాం, ఇప్పుడు హిందూ మతంలోకి వచ్చి పూజల్లో దిగిన తర్వాత మేము బాగున్నామని చెప్తారు ఇప్పుడు వాళ్ళు. ఇట్లా కొన్ని సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. మరి నిజంగా ఉన్నాయో లేకపోతే క్రియేట్ చేసారో తెలియదు, కానీ చేశారన్నమాట. ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి భాగంలో ఎవరెవరితో మాట్లాడారు? నేను చెప్పింది అర్థమవుతుందా? ఎవరెవరితో మాట్లాడారు చెప్పాలా? ఆ ఊరి స్త్రీలు. చెప్పండి, ఎవరితో మాట్లాడారు? నయోమితో మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగాక. ఒకప్పుడు నయోమి బాధపడింది, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలోని. ఆ యొక్క బాధలో ఆమె పలికిన మాటలు ఏం తెలుసమ్మా? దేవుని యొక్క నామాన్ని తక్కువగా మాట్లాడింది. ఆ మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలు ఎందుకు ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేశానంటే, ఆ ఊరి ప్రజలని చెప్పి ఉంది కదా, ఆ స్త్రీలని చెప్పానని. ఆ ఊరు ఫస్ట్ వచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలు నయోమక్క బాగున్నారా, నయోమ పిన్ని బాగున్నారా, నయోమ ఆంటీ బాగున్నారా అని చెప్పి అడుగుతుంటే
ఆమె చెప్పిన మాట ఏం చెప్పానంటే 20 1:21. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేసెను గనుక నన్ను నయోమి అని మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసి పడేశాడు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు నేను మరి నమ్ముకోక ముందు బాగున్నాను. చెప్పండి, మాజీ క్రైస్తవులు అయిపోతారు. యెహోవా నన్ను రిక్తురాలినిగా చేశాడు అంటే నా కొన్ని మొత్తం కూడా ఓడగొట్టాడు. ఈయనేం దేవుడు అండి? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం వాళ్ళకి ఎవరితో పలికాడు? మరి ఆయన సర్వశక్తుడు నన్ను బాధ పెట్టాడు అని వారితో చెప్పింది. వారితో అంటుంది, అమ్మా దేవుడు నాకేం చేశాడంటే మొదటిగా నాకు చాలా దుఃఖం కలిగజేశాడు. చాలా దుఃఖం అంటే అది కార్తీక దుఃఖం కాదు. ఏమా, భర్త చనిపోయాడు, బిడ్డలు చనిపోయారు, మామూలు దుఃఖం కాదు. సర్వశక్తుడు నాకేం కలిగజేశాడు? చాలా దుఃఖం కలిగజేశాడు. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు నయోమి ఆ కాలంలో ఉన్నటువంటి పద్ధతిని బట్టి మోయాబుకి వెళ్ళొచ్చా? చెప్పండి, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? టైం అయిపోతుంది, మీరు నానబెడితే కుదరదు. వెళ్ళకూడదు కదా, వెళ్ళకూడదు కదా. మరి ఎందుకు వెళ్ళింది అంటే, దేవుడు వెళ్ళొద్దన్న ప్రాంతానికి వెళ్ళటం అనేటువంటిది మనకిష్టం. దాని ప్రతిఫలం ఏంటిది? ఆ ఫలం దేవుడిచ్చింది కాదు. నేను వెళ్ళటము తప్పన్న విషయాన్ని నయోమి మర్చిపోతుంది. సర్వశక్తుడు నాకు ఏం కలుగు చేశాడు? చాలా దుఃఖం కలుగు చేశాడు. నిన్ను కొట్టి జుట్టు పట్టుకొని చెంపలపాలు కొట్టాడు. నేను వచ్చాయినా ఆయన ఏం చేయలా. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళావు, దాని ప్రతిఫలం అది. తర్వాత ఆమె అందరినీ కూడా పోగొట్టుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, తిరిగి వచ్చే ప్రయాణంలో దేవుని మీద నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతుంది నయోమి. చాలా దుఃఖం కలుగజేశాడు. అసలు నాకు విరుద్ధంగా సాక్ష్యమే పలికాడు, నన్ను రిక్తురాలినిగా చేశాడు, నన్ను బాధపరిచాడు. ఇలాంటి దేవుణ్ణి రూతు నమ్ముకోవచ్చా? నమ్ముకోవచ్చని అడిగాను. చెప్పండి, నమ్ముకుంటే అయితే ఏదని చెప్పండి, లేదా లేదని చెప్పండి. నమ్ముకోవచ్చా అంట. ఇప్పుడు మరి నయోమి రూతుకి ఇచ్చిన సమాజానికి ఇచ్చినటువంటి దేవుడి గురించి ఏం చెప్పింది? అమ్మో, నయోమి దేవుడు బాధపరుస్తాడంట, దుఃఖపరుస్తాడంట, ఉన్నయ్యని ఓడగొడతాడంట అని చెప్పని ఇంటే ఇప్పుడు ఈవిడ నమ్ముకోవాలా వద్దా? నమ్మకూడదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, రూతు అత్త యొక్క మెంటాలిటీని అర్థం చేసుకుంది. నయోమి బాగానే ఆరాధించింది, భక్తి చేసింది, నొప్పి కలిగలేకే నిష్ఠూరం ఆడుతుంది. దేవుడు కోప్పడలేదు. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడంతే. ఎందుకంటే ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది, ఆయన ఆలోచన ఆయనకి ఉంటుంది. అయితే ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి దేవుని గురించి, ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి నయోమి దేవుణ్ణి రూతు ఎలా స్వీకరించాలి? రూతు మోయాబీరాలు, ఇశ్రాయేల్ దేవుని గురించి ఆమెకు తెలీదు. నయోమి దగ్గరే దేవుడి గురించి ఉంది. కానీ నయోమి కంటే దేవుడు ఎంత గొప్పవాడో రూతు గ్రహించింది చిన్న వయసులోనే. ఆమె తెలుసుకుంది కనుక. లేకపోతే ఇట్లాంటి దేవుడు నాకెందుకు అత్త అని చెప్పి వెళ్ళాల్సింది కదా. రూతు పలికిన మాట, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే. ఎందుకమ్మా? ఏం చేశాడమ్మా నా దేవుడు? నాకు భర్తను చంపేశాడు, బిడ్డలు చంపేశాడు, నాకు చాలా దుఃఖం చేశాడు. దయచేసి నా దేవుడిని మాత్రం నమ్ముకోవద్దమ్మా అని చెప్తుంది. రూతు ఏమంటుంది? పసిదిలే అట్లా మాట్లాడుతుంది అత్తమ్మ. దేవుణ్ణి బాగానే సేవించింది కానీ దెబ్బ తగిలేసరికి బాధపడుతుంది. పర్లేదులే అత్తమ్మ, నేను చెప్తున్నా విను, నువ్వు చచ్చిపోయిన కాడ నేను చచ్చిపోతా.
నీ గుంట పక్కన నా గుంట తవ్వమని చెబుతా. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అయితే నయోమి వచ్చి ఊరి వారితో చెప్పింది, నన్ను ఎలా పిలవద్దు, నయోమి అని పిలవద్దు. నయోమి అంటే అర్థం ఏంటి? కూల్ కేక్ అనుకోవచ్చు మనం. కూల్ కేక్, సూపర్ టేస్ట్ అనమాట. ఏం కేకు? మనలో కూడా దొరుకుతున్నాయి కదే, 1200, 2000, 3000 దాకా ఉంటాయేమో. కూల్ కేకు చాలా బాగుంటాయి అన్నమాట. రూతు యొక్క జీవితం, రూతు పేరు కూల్ కేకే కానీ స్వీటే కానీ జీవితంలో మాత్రం లేదు, స్వీట్ లేదు. అందుకే ప్రజలందరూ మీరు నా పేరు మార్చండి అంటున్నామే. మీరు నా పేరును నయోమి అని పిలవద్దు. నా జీవితం, నా హృదయం, నా బ్రతుకు ఏ మాత్రం మధురంగా లేవు. నన్ను మారా అని పిలవండి, మారా అని పిలవండి. మారా అంటే నాలుక తాకలేనంత చేదు, నా జీవితం ఇలా మారిపోయింది అని చెప్పింది. ఆ ఊరి ప్రజలు ఏమి చెప్పలేదు. అవునా, సరేలే అంతే. 4వ అధ్యాయంలో మళ్ళా ఆ ఊరు ప్రజలు వచ్చారు. 4వ అధ్యాయంలో ఆ ఊరు ప్రజలు వచ్చారు. అర్థం చేసుకోండి, రూతు వచ్చింది. అత్తమ్మ చెట్టు కింద ఉందో కోరి గుడిసెలో తెలియదు కానీ ఊరికి వచ్చింది. వచ్చిన రోజు పరికి వెళ్ళింది. బోయేసు పొలంలోకి వెళ్ళింది. బోయేసు విచారించి మాట్లాడినప్పుడు బోయేసు చెప్పాడు, నేను నీకు చెప్తున్న మాట విను, నీవు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, అంతే. నీకు కావాల్సింది ఇక్కడే తిను, ఇక్కడే తాగు, పనివాళ్ళు నీళ్ళు చేతి పెడతారు. రూతు తన జీవితంలో మోయాబు దేశంలో ఇటువంటి రైతులను ఎప్పుడు చూడలేదు, ఇటువంటి భూస్వామిని ఎప్పుడు చూడలేదు. అలాగే అని చెప్పి అంది. తర్వాత మధ్యాహ్నం అయింది, భోజనం పెట్టాడు. భోజనంలో కొంత తిని కొంత మూట కట్టుకుంటుంది బయట సింగ్లో. పోయేసి అన్నాడు, తినేసేమ్మా. లేదండి ఇంటికాడ అత్తమ్మ ఉంది, ఆమెకు అన్నం కావాలి చెప్పి, నేను పంపిస్తా, నువ్వు తిను అని చెప్పి వెళ్ళింది. పరిగెరుకుంది. కళ్ళం దగ్గర ఇంకొంత ధాన్యం వేసాడు, మూట కట్టాడు, ఎత్తిన పెట్టాడు, ఆహారం తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అమ్మ ఎవరి పొలంలోకి వెళ్ళావు, ఎలా జరిగింది అని చెప్పి అత్తమ్మ అడిగింది. పోసుగుచ్చినట్టు ప్రతి విషయం చెప్పింది. అంత గౌరవం రూతుకి నయోమి అంటే. రూత్ అంటే నయోమికి అంత ప్రేమ. ఎందుకంటే తన సొంత కూతురు కంటే కూడా ఎక్కువగా చూసుకునే మంచి స్వభావం కలిగింది. కాకపోతే దేవుని విషయంలో దెబ్బ తగిలింది కనుక తన పాపాన్ని గుర్తించలేకుండా మాట్లాడింది. అందుకని దేవుడు అర్థం చేసుకుంటాడు. రూతు కూడా అర్థం చేసుకుంది. మొత్తం మీద చెప్పిన తర్వాత సర్వశక్తుడు నాకు దుఃఖం కలిగించడని ఏ దేవుని గురించి అయితే ప్రజలతో చెప్పిందో బోయేజుని ఆ దేవుడు దీవించాలని కోరుతుంది. మళ్ళీ ఎలా కోరుతుంది? అమ్మా, నిన్ను పొలంలో పరిగెరుకొని ఇచ్చినటువంటి ఆ వ్యక్తి దీవించబడునుగాక అని చెప్పానని 2:20. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అన్నింటిని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే హృదయంలో ఏముంది? మళ్ళీ చెప్పండి. ముందే తిట్టింది దేవుణ్ణి. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? నన్ను తిడితే తిట్టాడయ్యా, దేవుడు నిన్ను తీర్చును కాక అంటుంది. దేవుడు నిన్ను అంటే ఆయన ఆశీర్వదించే దేవుడు. అదే మనం కూడా కోపం వచ్చిన దుఃఖం వచ్చిన పిచ్చిగా మాట్లాడతాం మనం. ఇవన్నీ దేవుడు లెక్కలో తీసుకోడు. తన రక్తంతో ఆ పిచ్చి పలుకులను తుడిపేస్తాడు. పిచ్చిదానా రా, క్షమించేసేళ్ళరా అంటాడు. మనమేమో దాన్ని పట్టుకుని ఊగులాడతాం. తర్వాత నయోమి నా దగ్గర ఏమి లేదమ్మా చెప్పింది. రూతుకి ఏమీ లేదని తెలిసి రూతు నయోమిని వెంబడించిన తర్వాత నయోమితో పలికిన మాట, అత్తమ్మ నీ దగ్గర ఏం లేకపోయినా నీ దగ్గర దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నాకు కావాలి అని వచ్చిన తర్వాత
తన కార్యం అంతా కూడా చేసుకుంది. తర్వాత బోయేజు రూతుని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత రూతుకి కుమారుడు పుట్టాడని తెలిసి బెత్లెహేములో ఆ ఊరి వారందరూ వచ్చారు. నయమి 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 పిలుస్తున్నారు. పక్కన అంటున్నారు, ఏం నా పేరుతో పిలుస్తావు? అని పిలవద్దని మారాన్ని పిలవండి అని చెప్పారు కొంతమంది. బయటకు వచ్చింది. ఈ వాక్యం చెప్పడంలో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ ఊరి ప్రజలు రూతుకిచ్చిన టెస్ట్ మనీ సాక్ష్యం గురించి నేను చెప్పి మీకు ముగిస్తాను. అది నా యొక్క ఉద్దేశం. ఆ ఊరి వారు వచ్చి ఏం చెప్పారంటే, ఇప్పుడు 14 రండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా, బంధువుడు లేకుండా చేయని యెహోవా, నాకు ఏ బంధువులు లేరనుకుందామే, కానీ దేవుడు ఎవరిని లేకుండా చేయలేదు, బంధువుని లేకుండా చేయలేదు. తర్వాత ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే, అక్కడ ఆగండి, 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు, నీకెక్కువగా కోడలు నయోమి. 7 కొడుకులున్న తల్లి బాధపడుతుంది. నీ కోడలు ఎలాంటిదంటే 7 కుమారుల కంటే ఎక్కువ. ఎంతమంది కొడుకులుంటాయి ఎందుకు చెప్పుకోవడానికి? ఎంతమంది కొడుకులుంటాయి ఎందుకు చెప్పుకోవడానికి? రూతు నయోమిని చూసి ఆ విధానంలో 7 కుమారులు తేలిపోయారు. నీకెంతమంది కుమారులు ఉన్నా సరే రూతుతో వాళ్ళు సమానులు కారు. ఆమె నీ యొక్క కోడలను అనుకుంటున్నావు, నిన్ను కన్న తల్లిలా నిన్ను ప్రేమిస్తున్నామే అని 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను అని చెప్పి తీసుకొచ్చి నయం చేతిలో పెట్టారు. కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని, కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ప్రకాశించే హల్లెలూయా. బిడ్డను తెచ్చి ఎక్కడ పెట్టారమ్మా? ఏమా నయం చేతుల్లో పెట్టేశారు. ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉంది? ఆ స్త్రీలు అంటున్నారు, నయోమి నాకెవరు లేకుండా చేశాడు దేవుడు, రిక్తాలు చేసి చెప్పి అంటువే, మరి ఇప్పుడు ఏమనుకుంటావు? ఏమంటావు? ఇప్పుడు నీకు కుమారుణ్ణి దేవుడిచ్చాడు, 7 కుమారుల కంటే ఎక్కువైన కోడల్ని ఇచ్చాడు. ఎవరికుంది ఈ భాగ్యం? ఎవరు దొరుకుతుంది ఈ భాగ్యం? ఎందుకంటే ఎందుకు రుతుకు ఆ భాగ్యం దొరికింది, ఎందుకు నయోమికి ఆ భాగ్యం దొరికిందంటే వారు దేవుని మీద ఆధారపడిన రీతి. నాకేమొద్దమ్మా, నీ దేవుడు నాకు కావాలంతే. అంటే దేవునికి తన హృదయంలో పదిలమైన ఘనమైన స్థానం ఇచ్చింది. బెత్లెహేము పురములో ఏ యవనస్తునికి కూడా తన హృదయంలో చోటు లేదు, ఎవరికి చోటు లేదు. తన పవిత్రమైన హృదయాన్ని రూతు దేవునికి అప్పగించుకుంది. తన హృదయంలో స్తుతులపై సింహాసనం వేసింది ఉంటుంది. అందుకే రూతును ఆ రీతిగా దేవుడు ఆశ్రదించి చెప్తున్నారు, నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలి తనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటనుంచుకొని వానికి దాదిగా ఉండెను.
ఆ పిల్లవాడితోనే ఆనందం, పిల్లవాడితోనే ముద్దులు, పిల్లవాడితోనే సంతోషం. ఎంత సంతోషం కలిగింది నయోమికి. ఎప్పుడు నువ్వు అనుకున్నట్టుగా దేవుడు తనకై తాను నీ జీవితాన్ని మారాగా మార్చడు. నీ జీవితం మార్చడు ఆయన, మనమే మార్చుకుంటాం. అందుకు ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పట్ల రూతు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉందో, మందిరం పట్ల ఈరోజు మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచండి. నా ప్రియ దేవుని వాళ్ళరా, ప్లీజ్ అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల మన సన్మానం ఎలా ఉంది? సహోదరుడా, సహోదరి, అద్వితీయ దేవుని సన్నిధి పట్ల, అద్వితీయ దేవుని యొక్క సంకల్పం పట్ల మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? దేవుడు చెప్పిన విధంగా మనం చేయగలిగితే, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఆయన చేయి చాపే దేవుడు. ఇవి కథలు కావు, ఇవి కట్టు కథలు కావు. నా ప్రియ దేవుని బిడ్డ, జరిగిన చరిత్ర మన ముందు కనబడుతుంది. దేవుడు వాగ్దానములు చేసి నెరవేర్చే దేవుడు. మనము అపనమ్మకస్తులమైన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్దులమైన రూతు దేవుణ్ణి హత్తుకున్నంతగా మనము హత్తుకున్నామా? రూతు బోయేజు మాట విని తన జీవితంలో వేరొక పొలంలోనికి వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. ఎవరి మాట మనం వింటున్నాం? అత్త మాట రూతు వినింది, బోయేజు మాట రూతు విన్నది. దైవ సమానులుగా అత్తమ్మను, బోయేజును రూతు భావించింది. ఆ భావనే రూతుకి మేలు తెచ్చిపెట్టింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల, ఆరాధన సమయం పట్ల మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది? దేవుడు మాట్లాడాడు. అయితే దేవుణ్ణి ఘనముగా నీవు సన్మానిస్తే దేవుడు ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తానని చెప్పాడు. ఎక్కడో పొలంలో పరిగెరుకునేటువంటి రూతును భూస్వామి గృహంలో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. యెషయికి తండ్రిగా ఉన్న ఓబేదు అనేటువంటి బిడ్డను రూతుకు దేవుడు అనుగ్రహించాడు. నయోమి దుఃఖం అంతా ఆవిరైపోయింది. నయోమి బాధ అంతా కూడా తొలగిపోయింది. చక్కని మనవడితో సంతోషించే జీవితం దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతింపబడును గాక అని చెప్తున్నారు. మనకు ఎవరు లేరని మనం అనుకోవద్దు. మన బంధువుడు ఉన్నాడు, మన బాంధవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీకు ఆయనతో సంబంధం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకు నీకు మాత్రం సంబంధం ఉంది. అందుకే నీ కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. రూతు వలె నిన్ను హత్తుకునే హృదయం నాకు దయచేయి ప్రభువా. హిజ్కియా వలె దేవుని మందిరం విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో యథార్థముగా ప్రవర్తించడం నాకు నేర్పించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఆ జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తున్నా. ఈరోజు కూడా మేము బ్రతికి సజీవులు నిలిచి ఉంటే సహాయం చేశారు. దేవుని మందిరం పట్ల మా స్వభావము ఏ రీతిగా ఉంది, మా ప్రవర్తన ఏ రీతిగా ఉంది? దేవుని మందిరం విషయంలో, విశ్రాంతి దిన ఆరాధన విషయంలో మా ప్రవర్తన ఏ రీతిగా ఉంది? మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. మీకు ఇష్టమైన పనులు చేయకయు అని మీరు చెప్పారు. నిజమే, ఈరోజు మా పరిస్థితి అలాగే ఉండింది. అయ్యా, మీ కృప చొప్పున మమ్మను జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చొప్పున మమ్మను దర్శించండి దేవా. నీ కృపను పొందేవారిగా సిద్ధపరచండి. నీ సన్నిధి పట్ల భయము, భక్తి, గౌరవము మేము కలిగి ఉంటకు సాయించి, అప్పుడు నీవు మొరపెట్టగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, నేను ఉన్నానను అని మీరు సెలవిచ్చారు తండ్రి.
ఈ దినమున నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు తండ్రి. హిజ్కియా వలె అయా యథార్థమైన జీవితం నీ పాదాల దగ్గర పెట్టడానికి మా దగ్గర లేదని ఒప్పుకుంటున్నాం. మా జీవితం సరిదిద్దండి ప్రభా. ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నాం. నీ సన్నిధి పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటున్నాం. ప్లీజ్ ప్రభా, దయతో క్షమించండి, క్షమించండి, క్షమించండి. సంఘమును ఆశీర్వదించండి. ఈ దినం మీ ప్రేమను బట్టి, వాక్య వర్తమానమును బట్టి అనేక మంది హృదయాలు నొచ్చుకుని ఉండొచ్చు. ప్రభా క్షమించండి, సరిచేయండి. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మీరు గద్దిస్తున్నారు. మా యొక్క మేలు కోరుతున్నారు కనుక మీరు మమ్మల్ని గాయపరుస్తున్నారు. అందుకొరకై స్తోత్రము తండ్రి. శిక్షకు లోబడిన వాడు దుర్బీజుడే కానీ కుమారుడు కాదని మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా నీ కుమారులుగా, నీ బిడ్డలుగా నిన్ను వెంబడించే విషయంలో మీ నడిపింపును మాకు అనుగ్రహించండి. నీ చిత్తమును మేము ఎరిగుంటకు సహాయం చేయండి. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, సంఘం ఎంతో క్షేమాభివృద్ధి పొందింది ప్రభువా. మా జీవితంలో ఆ సిస్టములో మేము నాయన ఇమిడి ఉంటకు సహాయం చేయండి. మాకిష్టమైనటువంటి వాటిని మేము కోరుకోకుండా నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించినట్లు సహాయం చేయండి. సంఘమును ఆశీర్వదించండి. సంఘములో కూడిన ప్రతి బిడ్డల పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. యవనస్తులను దేవా, యవన కాలపు దేవుని ప్రేమలో వారిని కాపాడి సంరక్షించండి. అలాగే ప్రభా, నీ సన్నిధిని వారు తప్పిపోకుండా సహాయపడండి. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బాల్యం నుండి మందిరంలో నాటబడిన వారై ఎదిగి ఫలించుటకు సహాయం చేయండి. సండే స్కూల్ సేవ కొరకై ప్రార్థిస్తున్నాను ప్రభా. టీచర్స్ ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మలో వారిని దర్శించండి ప్రభా. దేవా, మీ కనికరం చొప్పున వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ ద్వారా సమస్త కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. అదే రీతిగా ప్రభువా, ఈ సమయంలో మీ చిత్తమును బట్టి, మీ సంకల్పమును బట్టి బతిమాలుకుంటున్నాం. సహాయం చేయండి తండ్రి. మీ ఆత్మ ద్వారా మీ కార్యం జరిగించండి. బలహీనులున్నారు, బలపరచండి. దేవా, ఈ లోకములో ఏ దిక్కు లేనటువంటి వారుగా చాలా మంది బిడ్డలు ఉన్నారు. అయ్యా, రేపటి విషయంలో శూన్యం అనుకొని బాధపడుతున్న వారు ఉన్నారు. రిక్తురాలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. సహాయం చేయి దేవా. మొదటి అధ్యాయంలో దేవా దుఃఖము, బాధ, వేదన ఉన్నాయి. 4వ అధ్యాయంలో సంతోషము, సంబరాలు ఉన్నాయి. వేదనలో నుంచి, దుఃఖములో నుంచి సంబరాలు చేసుకుని 4వ అధ్యాయంలో నడిపించండి ప్రభా. ఋతు, నయోమి జీవితాలు ఆ రీతిగా తీసుకొచ్చారు. మీకు వందనాలు. ఈ వర్తమానం ద్వారా మా జీవితాలు కూడా నీకు మేము అప్పగించుకున్నప్పుడు, నీ మాటకి విధేయతను చూపించినప్పుడు నీవే బోయేజు వలె మా స్థితిని, గతిని, పరిస్థితిని మార్చు దేవుడుకున్నావు. అందుకొరకై వందనాలు ప్రభువా. పెద్దవాళ్ళు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. దైవికమైన జ్ఞానం, వివేకం ఇచ్చి వారిని ఆస్వాదించండి. రోగులను స్వస్థపరచండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి. బలహీనలను బలపరచండి. చదువైపోయిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాల కొరకు సహాయం చేయండి. దేవా, వివాహం కొరకు బిడ్డలు ఉన్నారు. అయ్యా, వారికి తగినటువంటి జీవిత భాగస్వామి మీరు దయచేయండి. ఈ లోక సంబంధమైన దురాశలు లేకుండా ప్రభా, వారి కొరకు దేవా మీరు సిద్ధపరిచినటువంటి వారిని మీరు బయలుపరచండి. సకాలంలో బిడ్డలకు వివాహాలు జరగాలి ప్రభా. వారి కార్యాలు, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నిరుపేద కుటుంబాలు ఉన్నాయి ప్రభా. మరి కట్నాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది బిడ్డలు, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి నాయన దురాచారం తొలగిపోయేటట్లు సహాయం చేయండి. మంచి ఆత్మీయులను వారికి దయచేయండి ప్రభువా. బిడ్డల విషయంలో మీ నడిపింపు అనుగ్రహించండి. అలాగే బిడ్డల విషయమై, కుటుంబ విషయమై దుఃఖపడుతున్న ప్రతి బిడ్డ కన్నీరు తుడిచి న్యాయమైన ప్రతిఫలం మీరు దయచేయండి. బిడ్డలు చదివించుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కరుణించండి, మార్గం చూపించండి ప్రభువా. అన్ని విషయాల కొరకు నీ మీద ఆధారపడే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఆస్వాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మన ఆహారం దినదిన మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధను క్షమించుము. శోధనలను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడైన వర్ధల చేసి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.